Hello, my dear friends. How are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. My name is Saru Prasad. Friends, today in this video, I'm going to explain one of the important and useful spoken English concepts, will be able to. ఈ విల్ బీ ఏబుల్ టుని మనం ఎలాంటి సందర్భంలో ఇచ్చేస్తామంటే ఫ్యూచర్లో ఏదైనా ఒక పనిని చేయగలుగుతాను ఫ్యూచర్లో ఏదైనా ఒక పనిని చేయగలుగుతాను అనే ఎబిలిటీని ఆర్ క్యాపబిలిటీని ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ విల్ బీ ఏబుల్ టుని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి వీటి స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. అండ్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ఎగ్జాంపుల్స్. రైట్ ఫ్రెండ్స్, subject plus will be able to base form of your verb p1 object and extra words. So this is our structure. Okay friends, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. రైట్, నెంబర్ 1 ఎగ్జాంపుల్ హియర్. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అతను తన సొంత వ్యాపారం ప్రారంభించగలుగుతాడు. సో ఇక్కడ భవిష్యత్తులో ఏదైనా ఒక పనిని చేయగలుగుతారు, లేదా చేయగలుగుతాను, లేదా చేయగలుగుతాడు అంటే భవిష్యత్తులో చేయగలిగేటటువంటి ఫ్యూచర్ క్యాపబిలిటీ ఆర్ ఎబిలిటీ యాక్షన్స్కి మనం ఈ విల్ బీ ఏబుల్ టు అయితే యూజ్ చేయాలి. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. డిగ్రీ పూర్తి చేసిన తరువాత అనేది ఒక సిచ్యువేషన్, అంటే స్టిల్ ఇంకా డిగ్రీ చేస్తూనే ఉన్నాడు. ఆ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంట, అతను తన సొంత వ్యాపారం ప్రారంభించగలుగుతాడు. అంటే ఎప్పుడు, ఫ్యూచర్లో ఒక పనిని చేయగలుగుతాడు. మరి ఈ టూ సిచ్యువేషన్స్లో మనం ఏ సిచ్యువేషన్ బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఈ సెకండ్ సిచ్యువేషన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అతను తన సొంత వ్యాపారం ప్రారంభించగలుగుతాడు. He will be able to start his own business. ఎప్పుడు, డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ ద డిగ్రీ he will be able to start his own business after completing the degree. అంటే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అతను తన సొంత వ్యాపారం ప్రారంభించగలుగుతాడు. సెకండ్ ఎగ్జాంపుల్, మనం టైంని సరిగ్గా ఉపయోగిస్తే మనం ఏదైనా చేయగలుగుతాము అంటే ఫ్యూచర్లో పనిని ఏదైనా చేయగలుగుతాము అని చెప్పేసి ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్లో కూడా ఇఫ్ యు నోటీస్ హియర్, మనం టైంని సరిగ్గా ఉపయోగిస్తే అనేది ఒక సిచ్యువేషన్, మనం ఏదైనా చేయగలుగుతాము అనేది సెకండ్ సిచ్యువేషన్. ఈ సెకండ్ సిచ్యువేషన్ని మనం ఇంగ్లీష్లో బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మనం ఏదైనా చేయగలుగుతాము, we will be able to do anything అంటే మనం ఏదైనా చేయగలుగుతాము. ఎప్పుడు, మనం టైంని సరిగ్గా ఉపయోగిస్తే, if we utilize or if we use the time properly అంటే మనం టైంని సరిగ్గా ఉపయోగిస్తే మనం ఏదైనా చేయగలుగుతాము. థర్డ్ ఎగ్జాంపుల్, బైక్ని రిపేర్ చేసిన తర్వాత మీరు దానిని ఉపయోగించగలుగుతారు, యూజ్ చేయగలుగుతారు. సో ఇక్కడ కూడా బైక్ ఇంకా రిపేర్ చేయలేదు, దాన్ని రిపేర్ చేసిన తర్వాత ఫ్యూచర్లో మీరు దానిని ఉపయోగించగలుగుతారు. దట్ ఈస్ యువర్ క్యాపబిలిటీ ఆర్ ఎబిలిటీ. సో హియర్ ఇన్ దిస్ స్టేట్మెంట్ యాజ్ వెల్, బైక్ని రిపేర్ చేసిన తర్వాత అనేది ఒక సిచ్యువేషన్, మీరు దానిని ఉపయోగించగలుగుతారు అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ ది సెకండ్ సిచ్యువేషన్ ఇన్ ద బిగినింగ్. మీరు దానిని ఉపయోగించగలుగుతారు, దేనిని ఇక్కడ, బైక్. యూ విల్ బీ ఏబుల్ టు యూజ్ ద బైక్ అంటే మీరు బైక్ని ఉపయోగించగలుగుతారు. ఎప్పుడు, దాన్ని రిపేర్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఇట్ ఈస్ రిపేర్డ్ అంటే బైక్ని రిపేర్ చేసిన తర్వాత మీరు దానిని ఉపయోగించగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఫోర్త్ ఎగ్జాంపుల్, సరైన ప్రిపరేషన్తో అతను నెక్స్ట్ ఇయర్ ఉద్యోగం పొందగలుగుతాడు. మీన్స్ ప్రాపర్ ప్రిపరేషన్తో అతను నెక్స్ట్ ఇయర్ ఉద్యోగం పొందగలుగుతాడు. సో ఈ స్టేట్మెంట్లో కూడా సరైన ప్రిపరేషన్తో అనేది ఒక సిచ్యువేషన్, అతను నెక్స్ట్ ఇయర్ ఉద్యోగం పొందగలుగుతాడు అనేది సెకండ్ సిచ్యువేషన్. అతను నెక్స్ట్ ఇయర్ ఉద్యోగం పొందగలుగుతాడు. He will be able to get a job in next year. With proper preparation. అంటే సరైన ప్రిపరేషన్తో అతను నెక్స్ట్ ఇయర్ ఉద్యోగం పొందగలుగుతాడు. ఫిఫ్త్ ఎగ్జాంపుల్, అతను వారికి ఈజీగా శిక్షణ ఇవ్వగలుగుతాడు. అంటే ట్రైనింగ్ ఇవ్వగలుగుతాడు. He will be able to train them easily. అంటే అతను వారికి ఈజీగా శిక్షణ ఇవ్వగలుగుతాడు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్, ఆ ఛానల్ ఈ వార్తను ప్రసారం చేయగలుగుతుందా? సో దీని ఇంగ్లీష్లో, విల్ ద ఛానల్ బీ ఏబుల్ టు
టెలికాస్ట్ దిస్ న్యూస్? విల్ ద ఛానల్ బీ ఏబుల్ టు టెలికాస్ట్ దిస్ న్యూస్? అంటే ఆ ఛానల్ ఈ వార్తను ప్రసారం చేయగలుగుతుందా? సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పనిని ఫ్యూచర్లో చేయగలుగుతాను అనే క్యాపబిలిటీ ఆర్ ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో ఈ విల్ బీ ఏబుల్ టు అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 3 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్కి ముందు 127 టాపిక్స్తో కూడినటువంటి మన పీడిఎఫ్ని అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ పీడిఎఫ్ ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ అని మెసేజ్ చేయండి. మన పీడిఎఫ్ రిలేటెడ్ నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, యువర్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ ఆర్ హియర్. రైట్ ఫ్రెండ్స్, ఈ 3 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్స్లో కామెంట్స్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.